వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి ఏపీ పోలీస్ నోటిఫికేషన్ 2026కు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అనేది మనకు కొంత సమాచారం మేరకు మనకున్నటువంటి సరౌండింగ్ మేరకైతే తెలియడం అనేది జరిగింది. మరి ఆ యొక్క అప్డేట్ ఏమి? అలాగే ఈ సంవత్సరం పోలీసు ఉద్యోగాలకి మొదటిసారి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు గానీ, లేదా గతంలో 0.5 మార్క్స్‌లో గానీ, ఒక్క మార్కులో గానీ మిస్ అయినటువంటి అభ్యర్థుల కోసం అది కూడా కేవలం నేను ప్రిపేర్ అవుతున్నాను అని కాకుండా ఈ సంవత్సరం ఒక పోలీస్ కానిస్టేబుల్ గాని, ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగం గాని సాధించాలి అని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ యాస్పిరెంట్స్ కోసం మనం ఒక ప్రిపరేషన్ ప్రోగ్రామ్‌ను గూడా తీసుకొని రావడం అనేది జరిగింది. దాని గురించి గూడా దీంట్లో డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఉంది గాబట్టి, ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ లేరో వారు డెఫినిట్‌గా ఈ వీడియోను ఇక్కడే స్కిప్ జేసేయండి. మరి ఎవరైతే సీరియస్‌గా ఈసారి ఉద్యోగం సాధించాలని జెప్పేసి ప్రిపేర్ అవుతున్నారో వారిక్కడి నుంచి కొనసాగించండి. ఇక ముందుగా మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌కు సంబంధించి మనం ఒక్కసారి గనక తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత నోటిఫికేషన్‌లో గనక మీరు 0.5 మార్క్స్‌లో గాని, లేదా ఒక్క మార్కులో గాని, లేదా ఇప్పుడే ఫ్రెష్‌గా పోలీస్ నోటిఫికేషన్‌లకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు గనక అయితే మీకు అతి ఉత్తమమైనటువంటి ఎంపిక మా యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌లో పెట్టినటువంటి 365 టెస్ట్ సిరీస్. ఎందుకంటే ఈ యొక్క యాప్ డౌన్‌లోడ్స్ మీరు గనక ప్లే స్టోర్‌లో గనక పోయి చూసినట్లయితే కేవలం 500 మందే ఉన్నారు. కానీ డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క నలుగురు అభ్యర్థులలో మాతో ఒక సీరియస్ యాస్పిరెంట్ కలిసి నడుస్తా ఉన్నాడు. తన యొక్క ప్రిపరేషన్‌లో ముగ్గురిని దాటి ముందే వెళ్తా ఉన్నాడు. మీరొక్కసారి గమనించండి. ఒక అబ్బాయి ప్రిపేర్ కావడానికి ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్స్ ఉన్నాయక్కడ. వెల్ ప్రిపేర్డ్ టైమ్ టేబుల్స్ ఉన్నాయి. అలాగే తను ప్రాక్టీస్ చేసుకోవడానికి టాపిక్ వైస్ టెస్టులున్నాయి. ప్రతిరోజు మా యొక్క అధ్యాపక బృందం ఎవరైతే ఉన్నామో, నాతో పాటు ఉన్నటువంటి యూనివర్సిటీ స్థాయి లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రొఫెసర్లు గూడా ప్రతిరోజు అర్ధరాత్రి మేము రోజుకు 30 టెస్టులు యాడ్ చేస్తూ ఉన్నాం. అది గూడా సొంతంగా మేమే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్సు, తెలుగు అకాడమీ బుక్స్ పెట్టుకొని మేమే సొంతంగా మా యొక్క టెస్టులను అభ్యర్థులకు తగినట్లుగా తయారు చేస్తా ఉన్నాము. అలాగే ఇవన్నీ గూడా ఏదో డబ్బులిచ్చి వేరే స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ అది ఇది అని చెప్పేసి చెప్పకుండా విద్యార్థులకు ఏదైతే అవసరమో అవన్నీ గూడా ఈ యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్‌లో మీకోసం రెడీ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామకాల చరిత్రలోనే అత్యంత భారీ కటాఫ్‌లు పోయిన నోటిఫికేషన్‌లో దిగినాయి. మరి ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో వితౌట్ కోచింగు ఇంటి దగ్గర కూర్చొని మేము సొంతంగా తయారు చేసినటువంటి మా టైమ్ టేబుల్సు, నేను రాసినటువంటి సొంతంగా ప్రిపేర్ చేసినటువంటి నా యొక్క టెస్ట్‌లు రాసి కేవలం నా ఒక్కడి వల్లే ఇంతమందికి ఉద్యోగాలు సాధించారంటే, ఇప్పుడు నాతో పాటు నాలాంటి యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్సు మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్‌లో 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో పగలు, రాత్రి మీకోసం పనిచేస్తున్నారు. మరి వారు మీకు ఎంత సాయం చేయగలరు ఈ నోటిఫికేషన్‌లో ఒక్కసారి ఊహించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో మీకోసం గతంలో మేము మా యొక్క విద్యార్థుల కోసం ప్రిపేర్ చేసినటువంటి 120 రోజుల ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్స్ అంటే ప్రతిరోజు ఏం చదవాలి? ఏ టైంలో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి? దాంట్లో ఏ టాపిక్ చదవాలి అనేటువంటి విషయంతో పాటు టాపిక్ వైస్ 8 రకాలైనటువంటి టెస్టులు ఇంతవరకు ఎవరు గూడా కని విని ఎరగనటువంటి టెస్టులు. అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని చెప్పేసి ప్రతి ఒక్క టాపిక్‌కి 8 రకాలైనటువంటి టెస్ట్ సిరీస్‌ను మొట్టమొదటగా లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్‌లో మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా మనం ఈ యొక్క 365 డేస్ టెస్ట్ సిరీస్‌లో మీకోసం అందుబాటులోకి తీసుకొని రావడం అనేది జరిగింది. దాంతో పాటు ఒక్కసారి ఊహించుకోండి టైప్ 1కే మీరు గనక ఇప్పుడు గనక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని 365 రోజుల టెస్ట్ సిరీస్ ఒక్కసారి గనక మీరు గనక ఓపెన్ చేసి చూస్తే ఎన్ని టాపిక్‌లకు ఎన్ని టెస్ట్‌లు పెట్టాము, ప్రతి ఒక్క టెస్ట్ కూడా కనీసం 50 ప్రశ్నలతో ఉండేలా మేము డిజైన్ చేయడం అనేది జరిగింది. మరి టైప్ 1కి ఇన్ని ఉంటే మరి టైప్ 2 నుంచి టైప్ 8 వరకు ఎన్ని ప్రశ్నలు మీకు కవర్ అవుతాయి? ఎన్ని టాపిక్‌లు మీకు కవర్ అవుతాయి? ఎంత కంటెంట్ వస్తుందనేటువంటి విషయాన్ని మీరొక్కసారి మర్చిపోవద్దు. అప్పుడే అయిపోలేదు. ఇప్పుడే మొదలైంది 365 రోజుల టెస్ట్ సిరీస్ యొక్క గమ్యం. ఇక్కడంతా గూడా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ మాత్రమే ఉన్నారు. ఎవరైతే యూనివర్సిటీ స్థాయిలలో లేదా డిగ్రీ స్థాయిలో కళాశాలలో హిస్టరీ లెక్చరర్‌లుగా, సైన్స్ లెక్చరర్‌లుగా, అలాగే పాలిటీ లెక్చరర్‌లుగా పనిచేస్తున్నటువంటి వారు మీకోసం స్కూల్ టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్‌ను బేస్ చేసుకొని
8 రకాలైనటువంటి డిఫరెంట్ ప్యాటర్న్స్‌తోని మీకోసం రావడం అనేది జరుగుతోంది. దీంతో పాటు మా యొక్క గైడెన్స్ 100% ఉంటుంది. మీకేదైనా సబ్జెక్ట్‌కి సంబంధించి డౌటొచ్చి మీరు మెసేజ్ పెట్టినా గాని మేము 100% రిప్లై ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ అది ఇది అని చెప్పేసి మోసపూరితమైనటువంటి మాటలు పట్టుకొని పోతారు. మీ ముందు కళ్ళ ముందు మేము చూపిస్తున్నటువంటి రిజల్ట్స్‌ని పెట్టుకొని మా సారోళ్ళని నమ్ముకొని పోతే మేము సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని నమ్ముతారో ఇక మీరే తెలుసుకోండి. మన యొక్క యాప్ లింకు మొదటి కామెంట్‌తో పాటు డిస్క్రిప్షన్‌లో గూడా మీకు పొందుపరచడం అనేది జరుగుతుంది. అక్కడ వెళ్ళండి, తీసుకోండి. 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో ఫ్రీగా ఉన్నటువంటి టెస్ట్‌లు రాయండి. మా యొక్క గత విజయాలను పరిశీలించండి. కొంతమంది స్టూడెంట్స్ గూడా వీడియోస్ రూపంలో పంపిస్తున్నారు. వాటిని గూడా చూడండి. మా యొక్క లక్ష్యం గురించి మేము ఎందుకు లక్ష్యం అనేది స్టార్ట్ చేసినామో అవన్నీ గూడా చూడండి. ఆ తర్వాత మీకు నమ్మకం కుదిరి మాతో కలిసి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం చేస్తామంటేనే ఆ యొక్క కోర్సును పర్చేజ్ చేయండి. వండర్‌ఫుల్ కోర్స్ ఇస్తా ఉన్నాం. రేపొద్దున మళ్ళీ అయ్యో! ముందే కొనుంటే బాగుండు, ప్రైస్ పెరిగింది లేదా మిస్ అయినాను అనేటువంటి పరిస్థితిలోకెళ్ళకుండా ఒకసారి విజ్ఞతతో ఆలోచించి మా వైపు అడుగులేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. సార్ ఏంది సార్ మీరు గూడా అందరూ చెప్పినట్లే ఒక పేపర్ క్లిప్పింగ్‌ని పెట్టుకొని ఇంత మొత్తం మీ కోర్స్ ప్రమోషన్ చేసినారు అని చెప్పేసి అనుకోవద్దండి. మన ఛానెల్‌ను గతంలో నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతున్నటువంటి అభ్యర్థులకు తెలుసు. అప్డేట్ అరుణ్ సార్ ఏదైనా ఇస్తున్నాడంటే 100% అది కరెక్ట్ అయితేనే ఇస్తాడు. ఇంతవరకు నేను ఇచ్చినటువంటి ఏ అప్డేట్ కూడా ఫెయిల్ కాలేదు. అలాగే ఏ కట్ ఆఫ్ విషయంలో అయినా గానీ నేను చాలా జెన్యూన్‌గా చెప్పడం అనేది జరిగింది. బట్ ఏమంటే మనకిక్కడ సోర్స్ కొన్ని ఉన్నటివి బయటికి చూపియకూడదు కాబట్టి కేవలం ఈరోజు ఇచ్చినటువంటి వార్తను పెట్టుకొని నాకు తెలిసినటివి మాత్రమే నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. ముందుగా ఈరోజు వచ్చినటువంటి వార్త రెండో విడత జాబ్ క్యాలెండర్ విడుదలకు కసరత్తు. అంటే మొన్న ఏదైతే యూనివర్సిటీ అధ్యాపకులకు సంబంధించి ఇన్ టైమ్‌లో నోటిఫికేషన్ ఇచ్చినారో, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇన్ టైమ్‌లో నోటిఫికేషన్ ఇచ్చినారో, అలాగే రెండో విడత ఈ ఆగస్టు 15 నుంచి మొదలయ్యేదానికి కూడా ప్రభుత్వము ఇన్ టైమ్‌లో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభించింది. ఓకేనా? ఇందులో మీకొచ్చేటటువంటి డౌట్సు నేనే కొన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. మొదటగా మీకొచ్చేటటువంటి డౌటు నోటిఫికేషన్ ఏమైనా ఆలస్యం అవుతుందా? అంటే నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితిలో ఆలస్యం కాదండి. పోలీస్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఆగస్టు 15వ తారీఖున 100% రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నాకున్నటువంటి సోర్సెస్ ద్వారా గూడా అదే కన్ఫర్మ్ అయింది. ఇక్కడ నోటిఫికేషన్ డిలే అనేది లేదు. ఇంకొకటి జీవో నంబర్ 46 ఏమైనా అడ్డంకి అవుతుందా సార్ అని చెప్పేసి చాలా మంది పిల్లలు అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడండి, ప్రభుత్వం దాని యొక్క కసరత్తు, దాని యొక్క పని అది చేస్తా ఉంది కాబట్టి జీవో నంబర్ 46 గాని, లేదంటే మిగిలిన ఎన్నికలకు సంబంధించి గాని, ఇవి ఏవి కూడా మీ యొక్క ప్రిపరేషన్‌కి గాని, మీ నోటిఫికేషన్‌కి గాని ఎటువంటి అడ్డంకము, ఆటంకం కలిగేటటువంటి అవకాశం లేదు. ఇది ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది అభ్యర్థులతో పాటు నేను కూడా కోరుకునేటువంటి విషయము పోస్టులు, వయోపరిమితి పెంచేటటువంటి అవకాశం ఉందా? ఇది చాలా మంచి విషయం అయినప్పటికీ గూడా, ప్రభుత్వ పెద్దల దగ్గరికి గనక విద్యార్థులు వారి యొక్క సమస్యలను గనక తీవ్ర రూపంలో గనక తీసుకెళ్ళినప్పుడు మాత్రమే, తీవ్ర రూపంలో అంటే మరి నిరసనలు, భారీ ర్యాలీలు చేయమని గాదు. మీకు తోచినటువంటి విధం ద్వారా అంటే వినతి పత్రాల సమర్పణ గాని, లేదంటే మీరనుకున్నట్లు నిరసన కార్యక్రమాల ద్వారా గాని, ప్రభుత్వం పెద్దలకు గనక చేర్చినట్లయితే నాకున్నటువంటి సోర్సెస్ ప్రకారము ప్రభుత్వం మనం అనుకున్నంత పోస్టులు పెంచకపోయినా కొన్ని పోస్టులు పెంచేటటువంటి అవకాశం ఉంది. అలాగే వయోపరిమితి గూడా పెంచేటటువంటి అవకాశం ఉంది. మాక్సిమం తక్కువ పోస్టులే పెంచుతారు. మరీ భారీ స్థాయిలో అయితే పెంచేటటువంటి అవకాశం లేదు. కానీ మనకు ఒక్క పోస్టు పెంచినా ఒక నిరుద్యోగికి ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినిట్‌గా పోస్టులు పెంచడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఇంకొక లాస్ట్ విషయం, చాలామంది అభ్యర్థులు అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉంటాయి. సిలబస్ మీద అయ్యుండొచ్చు, లేదంటే ప్రిపరేషన్ మీద అయ్యుండొచ్చు. ఏం చదవాలని చెప్పేసి, ఎలా మొదలుపెట్టాలని చెప్పేసి. అటువంటి అభ్యర్థులకు నేనిచ్చేటటువంటి మొదటి సలహా, మీరు ముందుగా ఈ మోటివేషనల్ స్పీకర్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వీడియోలు చూడడం బంద్ చేయండి. మీరున్నటువంటి టెలిగ్రామ్ గ్రూపుల్లో అది మంచి టెలిగ్రామ్ గ్రూపే, క్విజ్‌లు ఏదైనా మెటీరియల్సు, ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటే అటువంటి దాంట్లో ఉండండి. అంతేగాని ఉన్నటువంటి ఈ తక్కువ టైమును మీరు మిస్ జేసుకోవద్దు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, లక్షలాది మంది నిరుద్యోగులు పోయిన నోటిఫికేషన్‌లో 60, 70, 80 మార్కులు గూడా అంటే మినిమమ్ కట్ ఆఫ్ మార్కులు ఏవైతే వాళ్ళ కోసం కేటాయించింటారో ఎస్సీ, బీసీ, ఎస్టీ అలాగే ఓసీ అభ్యర్థులకు కేటాయించారంటారో అప్లై చేసినది 4,90,000 అయితే 4,00,000 మంది డిస్‌క్వాలిఫై అయ్యారంటే ఇక్కడ ప్రిపరేషన్ మీద ముందు ఫోకస్ పెట్టండి.
ముందు ప్రిపరేషన్ వైపు ఫోకస్ పెట్టండి. అలాగే వీడియో చూసినటువంటి మహిళా అభ్యర్థులున్నా, పురుష అభ్యర్థులు ఉన్నా ముందు మీరు రన్నింగ్ ప్రాక్టీస్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. సార్ ఎందుకు సార్ అంటే అప్పటికప్పుడు గనక స్టార్ట్ చేసినట్లయితే బాడీ పెయిన్స్ వస్తాయి కాబట్టి ఈ టైం నుంచి గనక చేసినట్లయితే అప్పటికి మీ బాడీ కూడా రెడీ అవుతది. అలాగే ఈవెంట్స్ అనేది కూడా చాలా కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఒక మిల్లీ సెకండ్ కూడా మీ యొక్క లైఫ్‌ని మార్చేసేటటువంటి పని కాబట్టి మీకొచ్చినది అవకాశం చూడండి. అవకాశాలు రాక రాక వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్జెక్ట్‌లో ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే రిజల్ట్ ఓరియెంటెడ్ మాట్లాడతారో, ఎవరైతే నిజాన్ని నిర్భయంగా చెప్పి మా రిజల్ట్ ఇది, మా సబ్జెక్ట్ ఇది, మాకింత సబ్జెక్ట్ తెలుసు. ఆ సబ్జెక్ట్ సంబంధించి ఎలా చదవాలి? ఏం చదవాలి? చదివిన తర్వాత దాన్ని ఎలా రివిజన్ చేసుకోవాలి? దాని మీద ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి? మీకేదైనా డౌట్స్ వస్తే దాన్ని రిలీవ్ చేయగలిగేటటువంటి వారి యొక్క యాప్‌లు గాని, కోచింగ్ సెంటర్‌లకు గాని జాయిన్ కండి. వారితో కలిసి మీ యొక్క ఏదైతే ప్రయత్నం ఉందో దానిలను మొదలుపెట్టండి మీ యొక్క ప్రిపరేషన్‌కి సంబంధించి. అంతేగాని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరు అత్యంత ఎక్కువ మంది చూస్తారు అయ్యేదేదంటే, ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు ఉపయోగపడతాయి గానీ, మీ ఉద్యోగాల కోసం మీరే ప్రిపేర్ కావాల. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మొదటిసారి గనక ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు గనుక ఉంటే, ఈ వైరల్ వీడియోసు, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు గాకుండా రిజల్ట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో కలిసి నడవండి. గతంలో ఎవరైతే ఉద్యోగాలు కొట్టించుంటారో మేమనే గాదు, ఎవరితో అయినా గాని లెక్చరర్స్ మేము. మాకు తెలుసు ఎంత సిలబస్ ఉంది. ఎందుకంటే మీలాంటి వేలాది మంది విద్యార్థులకు కాలేజీ లెవెల్‌లో మేము ప్రిపేర్ అవ్విస్తున్నప్పుడే మేము అనుకుంటూ ఉంటాం. మీకు ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ లోపు ఎంత సిలబస్ ఉంది? ఎన్ని రోజుల్లో కవర్ చేయాలా? ఈ సిలబస్‌ని ఎలా అయిపోగొట్టాలా? ఈ సిలబస్‌ని ఎలా చదివేయాలా? ఇలాంటి క్వెషన్స్ గనుక అడిగితే స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అయితాడు అనేది మాకు తెలుసు. ఆల్రెడీ మేము కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి రాసినాము. నాతో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్‌లు ఉన్నారు. కొంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు ఉన్నారు. వీరి సాయంతోని మనం ఇక్కడ కొత్త ప్రోగ్రామ్ అనేది చేస్తా ఉన్నాం. ఆల్రెడీ నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో పాటు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇక్కడ నాకు తోడైంది. జనరల్ స్టడీస్‌కి సంబంధించి గాని, అర్థమెటిక్ రీజనింగ్‌కి సంబంధించి గాని సిలబస్ ఏంటి? అసలు సిలబస్ ఏంటి? సిలబస్ ఏంటి కాదు. అసలు సిలబస్ ఏంటి? ఇందులో ఏం చదవాలా? స్టూడెంట్‌ని ఎలా చదివియాలా? ఎందుకంటే స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఒక లెక్చరర్‌లుగా మాకు తెలుసు. ఈ టైంలో అబ్బాయి ఏం ఆలోచిస్తాడు? ఈ టైంలో ఈ సిలబస్‌ను ఎలా చదువుకోవాలా? ఇప్పుడు ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే ఎలా ప్రిపేర్ అవుతారు? సైన్స్ స్టూడెంట్ అయితే ఎలా ప్రిపేర్ అయితారు? మ్యాథ్స్ స్టూడెంట్స్ గనక అయితే ఎలా ప్రిపేర్ అయితారు? మరి ఇంత వాస్ట్ సిలబస్‌ను మనం స్టూడెంట్స్‌తోని ఎలా చదివిపియాలా? ఎలాంటి టైమ్ టేబుల్ ఇవ్వాలా? ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేపియాలా? ఎన్ని సార్లు రివిజన్ చేపియాలా? ఎలాంటి టెస్ట్‌లు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఎలాంటి రకాలైనటువంటి ప్రశ్నలొస్తున్నాయి? మరి ప్రతి టాపిక్ మీద ఇలాంటి ప్రశ్నలు గనక మనం ప్రిపేర్ చేసినట్లయితే అభ్యర్థి కన్‌ఫ్యూజ్ కాకపోవడం గాకుండా అభ్యర్థి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాంతో మేము మా యొక్క 365 రోజుల టెస్ట్ సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము మా యొక్క రిజల్ట్‌తో మాట్లాడుతున్నాం. గతంలో నా ఒక్కడి వల్లనే, నా స్ట్రాటజీస్ వల్లనే, నా టైమ్ టేబుల్ వల్లనే, నా కోచింగ్స్ పేపర్ వల్లనే, నా స్టూడెంట్స్ పడినటువంటి కష్టం వల్లనే మేము ఇంతమందికి పోయినసారి ఉద్యోగాలు కొట్టించాం. ఇదేదో మా గురించి మేము గొప్పగా చెప్పుకుంటున్నామని గాదు. ఇప్పుడు మిమ్మల్ని మీరుంటారు గదా! చెరువులో చేపలను పట్టుకున్నట్లు వలలేసి లాగేటటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతాయి. మీరు జేయాల్సిందల్లా ఇక్కడ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ గాకుండా, ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ ఇదంతా మీకు ఉపయోగపడవు. వాళ్ళకి మాత్రం ఉపయోగపడతది. మీకు గావాల్సింది ఇక్కడ సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్ గావాలా. మీకు ఆ సబ్జెక్ట్‌లో డౌటొస్తే చెప్పేటటువంటి అధ్యాపకులు ఉండిండాలా. అలాగే ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ ముందుగానే మీకు ఇచ్చి వాటి మీద ఎగ్జామ్స్ పెట్టేటటువంటి బృందం ఉండిండాల. కాబట్టి మాకు మీరు దిగినటువంటి చెరువులో ఎక్కడ మొసళ్ళున్నాయి, ఎక్కడ సుడిగుండాలున్నాయి, ఎలా ఈదుకుంటూ పోవాలా, ఒకవేళ ఎక్కువ మీకు ఆయాసం వచ్చినప్పుడు మీరేం జేయాలనేటువంటి విషయము ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌కి సంబంధించినటువంటి నది గురించి మాకు పూర్తిగా అవగాహన ఉంది గాబట్టి, ఎవరైనా వీడియో చూసేటటువంటి సీరియస్ యాస్పిరెంట్స్ అయితే నా యొక్క మాటలలోని అర్థం అనేది మీకు డెఫినిట్‌గా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, మాతో కలిసి ప్రయాణించండి. లేదా మాలాంటి అధ్యాపకులతోని కలిసి ప్రయాణించండి గానీ, ఊరికి వచ్చి యూట్యూబ్‌లలో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లలో గానీ, ఏదో సోది మాటలు జెప్పి, ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి, ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి అని అంటా ఉండేటువంటి వాళ్ళ యొక్క మాటల్ని పట్టించుకోకుండా సీరియస్‌గా ప్రిపేర్ కండి. నేను కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను అనుకోవద్దండి. ఒక్కసారి మొదటిసారి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఆల్రెడీ 0.5 మార్క్స్‌లో గాని, 1 మార్కులో గాని పోయినసారి మిస్ అయిన వాళ్ళైనా ఒకసారి మీ తల్లిదండ్రుల వైపు చూడండి. మీ తల్లిదండ్రులు నా కొడుకు ప్రిపేర్ అవుతున్నాడు అనుకోడు. నా బిడ్డ ప్రిపేర్ అయితంది అనుకోరు.
నా కొడుకు ఈసారి ఉద్యోగం వస్తుంది అనుకుంటారు వాళ్ళు. నా నా బిడ్డ ఈసారి సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్ కొడుతుంది. నా కొడుకు ఈసారి సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగం కొడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు కలలు కంటా ఉంటారు. మీరు గూడా మనకి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రాదు గాబట్టి, మనం ఏం చేస్తాం, యూట్యూబ్ ఛానల్‌లో దానిలో దీంట్లో సెర్చ్ చేసి ఎవరైనా ఓ పనికిమాలినోడు ఏదైనా మంచి విషయాలే అన్నమాట. అంటే మీకు పనికొచ్చేవి గాదు. అవి మిమ్మల్ని ఆకర్షించేటటువంటి విషయాలు చెప్తే అటువైపే పోతాం మనం. కాబట్టి మీరు గూడా అవన్నీ ముందు పట్టించుకోకుండా నీ గురించి నువ్వు ఆలోచించండి. నేనెక్కడున్నాను? ప్రిపరేషన్‌లో నా స్థాయి ఏంది? గతంలో మిస్ అయినటువంటి దాని నుంచి నేనేం నేర్చుకున్నాను? మరి నేనేం నేర్చుకోవాలా? అని జెప్పేసి నువ్వు గనక ఆలోచించుకోగలిగి, పోయినసారి నేను 0.5 మార్క్స్‌లో మిస్ అయినా, నాకన్నీ తెలుసు అని జెప్పేసి అటువంటి ధోరణిలోకి గూడా వెళ్ళొద్దండి. ఎందుకంటే అప్పుడు వేరు, గతం వేరు, ఇప్పుడు వేరు. గతంలో మాటలు చెప్పిన చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు చేసుకుంటూ ఉన్నారు గానీ, ఉద్యోగాలేం సాధించరు. కాబట్టి నేను మాట్లాడేది కటువుగా ఉన్నప్పటికీ గూడా, నేను మాట్లాడేదంతా వాస్తవం జెప్తా ఉన్నా. మీరు అటువంటి ఆలోచనల నుంచి ముందు బయటికి రండి. ఈసారి ఉద్యోగం నేను సాధించాలి. ఇక్కడ జూడండి, అత్యంత విలువైనటువంటి గొప్ప అవార్డు స్పోర్ట్స్‌కు సంబంధించి అర్జున అవార్డ్ ఇస్తాం. అంటే గొప్ప సాహసవంతుడు, అలాగే ఆయనను మించినటువంటి యుద్ధ వీరుడు గూడా లేడు. కానీ ఆయన్ని తయారు చేసింది ఒక గురువే గదా! అలాగే విశ్వవిజేత అలెగ్జాండర్‌ని తయారు చేసింది గూడా ఒక గురువే గదా! కాబట్టి ఆ గురుస్థానంలో ఉండి నేను చెప్తా ఉన్నా, మేము ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము సరైనటువంటి గైడెన్స్ లేక, మా యొక్క టైంలో మాకు సరైనటువంటి గైడెన్స్ లేక, ఆ టైంలో ఇంత టెక్నాలజీ లేక, మేము మా యొక్క గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి అవకాశాలను సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించి కూడా మిస్ కావడం అనేది జరిగింది. అలా అని చెప్పేసి 10, 15 మార్కుల్లో మిస్ కాలేదు మేము. మైనస్ మార్కులు ఉన్నప్పుడే మేము 1.5 మార్క్స్‌లో నాకు సబ్ ఇన్స్‌పెక్టర్ సివిల్ మిస్ అయిన తర్వాత 2016లో కూడా మిస్ కావడం అనేది జరిగింది 2 మార్కుల్లో. తర్వాత కొన్ని బైక్ యాక్సిడెంట్ కావడం వల్ల, నా యొక్క వేరే పరిస్థితుల వల్ల నేను ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ రావడం అనేది జరిగింది. మరి నాలాంటి, ఇలాంటి ఎదుర్కొన్నటువంటి కొంతమంది లెక్చరర్లు ఈసారి కలిసి మీకోసం ప్రయాణం చేస్తా ఉన్నాం. మేమన్నీ గూడా స్కూల్ బుక్స్ నుంచే తయారు చేస్తూ ఉన్నాం. స్కూల్ బుక్స్, కాలేజ్ టెక్స్ట్ బుక్స్, అలాగే తెలుగు అకాడమీ బుక్స్ మేము గతంలో కొనుక్కున్నటివి. వాటి నుంచే టెస్టులు తయారు చేస్తా ఉన్నాం. ప్రతి టాపిక్ మీద 8 రకాలైనటువంటి టెస్టులుంటాయి. మీరు కావాలంటే ఇప్పుడు చెక్ చేయండి. ఏ యాప్‌లో గూడా ప్రతిరోజు 30 టెస్టులు అప్‌లోడ్ చేయట్లే. ప్రతిరోజు 30 టెస్టులు టాపిక్ వైస్ ఎవ్వరు గూడా అప్డేట్ చేయట్లే. మేము అర్ధరాత్రులు కూర్చొని మేమే లెక్చరర్‌లమందరం ఒక చోట కూర్చొని, బుక్స్ పెట్టుకొని, సార్ ఈ క్వెషన్‌ని ఎలా అడగవచ్చు? ఈ క్వెషన్‌ని ఎలా అడగవచ్చు? ఎంత సిలబస్ మనం కవర్ చేయగలము? ఇప్పుడు మేము దాదాపుగా 120 రోజుల్లో 5 సార్లు రివిజన్ చేపిచ్చి, 5 సార్లు ఎగ్జామ్ పెడతాం. దాదాపుగా 8 టెస్ట్‌లున్నాయి మీరు. దాదాపుగా 8 టెస్ట్‌ల మీద అంటే 8 సార్లు ఎగ్జామ్ రాసుకుంటారు మీరు. ఒక్కసారి ఎంత కంటెంట్ కవర్ చేస్తున్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మేము ఇక్కడ టార్గెట్ పెట్టుకునేది కేవలం కానిస్టేబుల్, సబ్ ఇన్స్‌పెక్టర్ కాదండి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చినాము. ఈ సంవత్సరంలో ఒకవేళ ఆ అబ్బాయికి ఈసారి వస్తే కానిస్టేబుల్ రావాలా? లేదంటే సబ్ ఇన్స్‌పెక్టర్ రావాలా? లేదంటే మిస్ అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. దాని తర్వాత మనకి మళ్ళా జైలర్ నోటిఫికేషన్ ఉంది. సారీ, ఇది ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది. తర్వాత ఎస్ఎస్‌సి, జీడీ నోటిఫికేషన్ నవంబర్‌లో పడేటువంటి అవకాశం ఉంది. ఇలా ప్రతి ఒక్క ఎగ్జామ్‌కి గూడా ఉపయోగపడే విధంగా 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం రూ. 799కి అందిస్తూ ఉన్నాం. ఇక మీ ప్రయాణం ఈ రోజు నుంచే మొదలు. గుర్తుపెట్టుకోండి, మీకున్నది కేవలం నెల రోజులు మాత్రమే. ప్రతిరోజు గూడా మన దాని నుంచి డెఫినెట్‌గా మీకు సంబంధించి మోటివేషనల్ వీడియోస్ అయ్యుండొచ్చు. లేదా నేనెందుకు మోటివేషన్ ఇవ్వాలా? మీ ముందర ఉన్నటువంటి మీ యొక్క తల్లిదండ్రుల ఆశలే మీకు మోటివేషన్. ఒకవేళ లేని పరిస్థితుల్లో డెఫినెట్‌గా ఒక లెక్చరర్‌గా మిమ్మల్ని మోటివేషన్ చేసేటటువంటి బాధ్యతనైతే మేమందరం గూడా తీసుకుంటాం. దాంతో పాటు మీకు మేమనుకున్నది మా యొక్క టీమ్ మా యొక్క అధ్యాపక బృందం గూడా అనుకున్నది, కొంత అమౌంట్ గనక ఈ యాప్ కొంతమంది విద్యార్థులు కొన్ని డబ్బులు గనక మాకు గనక వచ్చినట్లయితే, ఎవరైతే కోచింగ్ సెంటర్‌లకు వెళ్ళలేనటువంటి పేద విద్యార్థుల కోసం గుర్తుపెట్టుకోండి, 1,00,000 ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానెల్‌లో అర్థమెటిక్, రీజనింగ్, పూర్తి జనరల్ స్టడీస్ లైవ్ క్లాసెస్ 24 అవర్స్ రన్ అవుతాయి. మేమనుకున్నటువంటి కొంత అమౌంట్ మాకు గావాల్సింది ఒక బోర్డు, ఒక కెమెరా, దానికి సంబంధించి రెంట్‌కి కట్టుకోవడానికి అమౌంట్. ఎందుకంటే మేము గూడా కొంచెం పేదవాళ్ళమే గాబట్టి, మేమేం అందరం గూడా అందరూ గవర్నమెంట్ లెక్చరర్‌లు ఉన్నప్పటికీ వాళ్ళు సొంత డబ్బులు పెట్టరు గదా! కాబట్టి కొంత అమౌంట్ గనక మేము గనక దీని నుంచి గనక సంపాదించగలిగినామంటే, వితిన్ ఎ షార్ట్ టైమ్ మేము మీకు ఫ్రీ క్లాసెస్ అనేది అందిస్తాం తెలుగులో. చాలామంది ఇంగ్లీష్ గూడా అడుగుతా ఉన్నారు. కానీ మన దగ్గర ఫ్యాకల్టీ అంతా తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారండి. డెఫినిట్‌గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గనక దొరికినట్లయితే మీకు డెఫినిట్‌గా కోర్స్‌లో గూడా టెస్ట్‌లు గూడా అప్డేట్ చేపిస్తాం. అలాగే యూట్యూబ్‌లో గూడా ఇంగ్లీష్ మీడియంలో గూడా క్లాసులు చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో, ఫైనల్ కంక్లూజన్ వచ్చేసరికి ప్రిపరేషన్ గనక పక్కకు పెట్టినట్లయితే, నోటిఫికేషన్ లేట్ అయితదిలే మా అన్న చెబుతున్నాడు,
మా అక్క చెప్తుందనేటువంటి విషయాలు పక్కబెట్టి, గతంలో ఒక నోటిఫికేషను 3 సంవత్సరాల పైనే జరిగితే, ఫస్ట్ స్టార్టింగ్‌లో ప్రిలిమ్స్‌లో వచ్చేసరికి 60, 70, 80 మార్కులు తెచ్చుకోవడానికి వీలు లేక 4,00,000 మంది డిస్‌క్వాలిఫై అయిపోయారు. అంటే సరిగ్గా చదవక. తర్వాతొచ్చేసరికి ఈవెంట్సు 2 సంవత్సరాల పైనే నిద్రాహారాలు మాని కూర్చొని అతి పెద్ద కట్ ఆఫ్‌లు తెగినాయి. దాంట్లో 0.5 మార్క్స్‌లో ఒక్క మార్కులో మిస్ అయిన వాడు ఈసారి ఏజ్ ఆఖరిలో ఉన్నవాడు ఎలా ప్రిపేర్ అయితాడు? అలాంటి వాడితో నువ్వు గనక పోటీ పడాలంటే ఇప్పటికే నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. సార్ నాకు సరైన గైడెన్స్ లేదు సార్. నేను మీ మాటలతోనే ఏకీభవిస్తాను. మీరంతా నా గురించే మాట్లాడుతున్నట్టుంది. నాతోనే మాట్లాడుతున్నట్టుంది అని గనక మీకు గనక అనిపిస్తే డెఫినిట్‌గా మమ్మల్ని నమ్మి జాయిన్ అయ్యండి. మేము మిమ్మల్ని కానిస్టేబుల్‌గా లేదా సబ్ ఇన్స్‌పెక్టర్‌గా లేదంటే ఈ సంవత్సరం ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మేము తీర్చిదిద్దుతాం. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. ఈ సిలబస్ అనే దాని మీద మళ్ళా చెప్తాను. చాలా వీడియోస్‌లో నేను చాలామంది యూత్ ఐకాన్స్ చెప్పేది అనేది జూసినా. చాలామంది సిలబస్, సిలబస్ అంటా ఉన్నారు. సిలబస్ ఏంటి? అసలు సిలబస్ ఏంటి? ప్రిపేర్ చేయించేటటువంటి నీలాంటి వాడికి, అంటే ఇప్పుడు నాలాంటి వాడికి అసలు సిలబస్ అంటే ఏంటి అనేటువంటి విషయం గూడా తెలిసే విధంగా డైరెక్ట్‌గా లైవ్‌లో అసలు సిలబస్ ఏంటి అని ఒకటేసారి ఒక వీడియో లైవ్ వీడియో చేశాను. ఆ రోజు మీకు తెలుస్తుంది. ఎక్స్‌పర్ట్స్ ఎలా ఉంటారు? యాప్‌లో ద్వారా, కోర్సుల ద్వారా మీ యొక్క డబ్బును దండుకునేటువంటి బ్యాచ్ ఎలా ఉంటారని జెప్పేసి. సో, ఇదెవరు గూడా పర్సనల్ తీసుకోవద్దు. కొంతమందిది నేను ఆల్రెడీ చూసినాననమాట. అందుకు నేను జెప్తా ఉన్నా. ఊకే పేద విద్యార్థుల యొక్క రక్తాలు తాగనీకి ఇవన్నీ గూడా. మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీరు గనక కోచింగ్ సెంటర్‌కి వెళ్ళగలమంటే నిశ్చితంగా ఎళ్ళండి. నేనైతే ఆపనే ఆపను. ఎందుకంటే మీకు ఆర్థిక స్తోమత ఉంది. హ్యాపీగా వెళ్లి ప్రిపేర్ కండి. కోచింగ్ సెంటర్‌లో కొంతమందొచ్చి తిడతా ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దండి. కోచింగ్ సెంటర్‌ల పని కోచింగ్ సెంటర్‌లు చేస్తాయి. నీ పని నువ్వు జేయాల. చాలామంది పోస్ట్ పెంపుకు కోచింగ్ సెంటర్‌లు రావట్లే, సారోళ్ళు రావట్లే అది ఇది అంటే అది వాళ్ళ ఇష్టం. రావాలనుకున్నోడు ఇప్పుడు నన్ను పిలిచినారా ఎవరైనా? నేను సపోర్ట్ చేస్తా ఉన్నా. అందరికంటే ఫస్ట్ సపోర్ట్ చేసింది నేను. ఇప్పటికి మీరు గూడా చూడొచ్చు. చాలా వీడియోస్ ఉంటాయి నా దాంట్లో. గత నోటిఫికేషన్‌కి సపోర్ట్ చేసింది కూడా మన ఛానలే. నేనే డైరెక్ట్ సపోర్ట్ చేసిన. నేనే పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి స్టూడెంట్స్‌ని పంపించిన. లోకేష్ సార్ దగ్గరికి పంపించిన. అలాగే అనిత మేడం దగ్గరికి పంపించిన. ఎన్నో వీడియోలు చేసిన. ఎంతో కష్టపడినాం పోయినసారి నోటిఫికేషన్‌కి. ఈసారి కూడా అందరికంటే ముందు చేసినాం. ఈసారి దానికి సంబంధించి కూడా కొన్ని చేసేటటువంటి కార్యక్రమాలకు కూడా కార్యాచరణ అనేది రూపొందిస్తా ఉన్నారు. డెఫినిట్‌గా స్టూడెంట్స్ కోసం 100% మేము నిలబడతాం. పోస్టుల పెంపుకు గాని, ఈ వయో పరిమితికి గాని. బట్ మీరు చేయాల్సింది రావాలి అన్నప్పుడు డెఫినిట్‌గా మీరొచ్చి ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే మీ యొక్క ప్రిపరేషన్ అనేది మర్చిపోవద్దు. డెఫినిట్‌గా రన్నింగ్‌కెళ్ళండి ప్రతిరోజు కూడా. ప్రతిరోజు చదవండి. అప్లై చేసినోళ్ళే అపాయింట్‌మెంట్ వస్తది అనేటువంటి కాలం పోయింది. డైరెక్ట్ క్వెషన్‌లు, ఇండైరెక్ట్ క్వెషన్‌లు పోయినాయి. అడిగేటువంటి ప్రశ్న స్థాయే పెరిగిపోయింది. 60 మార్కులు తెచ్చుకోలేక 4,00,000 మందిలో ఎంతోమంది ఉండింటారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఓసీలు. 60, 70, 80 ఒక్కసారి ఆలోచించండి. ఈసారి నోటిఫికేషన్ ఒక ప్రభంజనమే. దగ్గర దగ్గర 6-7 లక్షల మంది పడతారు కాంపిటీషన్. అదే ఏపీకి సంబంధించి. ఇంగ తెలంగాణ అంటే 16, 17 లక్షల మంది వస్తారు. దానికి తోడు మనకి జిల్లాల విభజనలు కూడా అయినాయి. పోస్టులు వేళ తగ్గేటటువంటి అవకాశం ఉంది. పోటీ విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, మీరు ఇప్పటికైనా మా సొంత అన్న మా కోసం మా ఉద్యోగం సాధించాలి. నన్ను ఉద్యోగస్తునిగా చూడాలని చెప్పేసి మా అన్న చెప్తున్నాడు అనుకోని మీరు చదవాలి. మీరు మొట్టమొదట గుర్తుపెట్టుకోండి మీరు కాలేజీ లెవెల్‌లో అయినా గాని, ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అప్పటి వరకు తిట్టినటువంటి లెక్చరర్ గాని, సార్ గాని అయ్యో! ఓ మార్క్ వచ్చిట్టే పాస్ అయితువురా అని చెప్పేసి బాధపడతాడు. అలాంటి లెక్చరర్‌లం మేము. మీరు కాలేజీ ఫీజులు కట్టుకునేటప్పుడు 500 తక్కువుంటే, మేము వాళ్ళని చూసి అంటే ప్రిన్సిపాల్‌నో లేదంటే మాకు జీతాలు ఇచ్చేటువంటి కరెస్పాండెంట్‌ని చూసి ఏం మాట్లాడలేక లోపల లోపల అనుకుంటాం. అయ్యో! ఆ ఎందలు లేదు చూడు పిల్లోడికి. ఆ ఎందల కోసం వీడు ఎంత ఇబ్బంది పడతాడు చూడు. ఒకరోజు పనికి పోతాడు. లేదంటే ఓ రోజు ఈ కూలి పనులకు పోతాడు. ట్రాక్టర్‌కి పోతాడు. హోటల్‌లో పని చేయడానికి పోతాడు. జొమాటోలో ఇట్లా చేసుకుంటా రాత్రిపూట చదువుతా ఉన్నారని చెప్పేసి మీ కష్టాలు చూసినటువంటి లెక్చరర్‌లం అదే కష్టాలు పడి ఈరోజు ఇంతమంది విద్యార్థులను ఎటువంటి కోచింగ్ లేకుండా ఇంటి దగ్గర ప్రిపేర్ చేపిచ్చి వాళ్ళ బుక్స్‌లో వాళ్ళతోనే చదివిచ్చి మేమేం వేరే పెద్ద పెద్ద బుక్స్ కూడా చెప్పలే. వాళ్ళ దగ్గరున్న బుక్‌ని ఎలా చదువుకోవాలి. అసలు ఒక టాపిక్‌కి సంబంధించి మేము బుక్‌తో పనిలే మాకి. ఒక టాపిక్‌కి సంబంధించి ఆ టాపిక్‌ను ఎలా చదువుకోవాలా. హిస్టరీ టాపిక్ అయితే ఎలా చదువుకోవాలా. పాలిటిక్స్ టాపిక్ వచ్చేసరికి ఎలా చదువుకోవాలా. సైన్స్ టాపిక్ వచ్చేసరికి ఎలా చదువుకోవాలా. ఒకవేళ గుర్తు పెట్టుకోలేకపోతే ఏం చేయాలా. ఇవన్నీ కూడా కూలంకుషంగా చేసి ఓ చిన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో టెలిగ్రామే ఏం లేదు దాంట్లో. దాంట్లో టైమ్ టేబుల్ పెట్టి డైలీ ఎగ్జామ్స్‌కు కంప్యూటర్ మీద టైప్ చేయడానికి డబ్బులు లేక సొంత చేతిరాతతో క్వెషన్ పేపర్‌లు తయారు చేసి వాటిని ఫోటోలు తీసి పీడీఎఫ్‌లు చేసి ఈరోజు మేమనేటువంటి కష్టానికి ఫలితం ఇంతమంది ఉద్యోగాలు. మేము మా గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం అని చెప్పేసి అనట్లేదు గానీ, మీరు నష్టపోకూడదు ఇక్కడ. మీరు నష్టపోకూడదనేదే ముందు మా యొక్క లక్ష్యం.
ఎందుకంటే పిల్లలు గనక నష్టపోతే ఎందుకంటే ఉద్యోగం అనేది అసలు విద్యార్థి జీవితంలో వచ్చేటటువంటి అతి గొప్ప అవకాశం నన్నడిగితే. ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అనేది అత్యంత తక్కువ టైంలో చిన్న ఏజ్‌లో గనక వచ్చిందంటే, మీ కుటుంబము, మీరు ఎంత హ్యాపీగా ఉంటారనేది నాకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ ఉద్యోగం గనక ఫస్ట్ అటెంప్ట్‌లో గనక మిస్ అయినా, లేదు ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా పెట్టుకొని కొన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా, దాని తర్వాత ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయనేది కూడా మాకు తెలుసు. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చాలా ఇబ్బంది పడినాం. చాలా కోచింగ్ సెంటర్‌లకు చానా డబ్బులు పెట్టుకున్నాం. చాలా బుక్స్ కొన్నాం. చదువుకున్నాం. ఆ జ్ఞానం అయితే ఉపయోగపడతా ఉంది గానీ, మేమైతే అనుకున్నటువంటి స్థాయిలోకి ఎళ్ళిపోలేదు. మేము గవర్నమెంట్ జాబ్ సాధించలేదు. నేను, నాతో పాటు ఇంకొక ఇద్దరున్నారు. మిగిలిన వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కాబట్టి వాళ్ళని అడగాల్సిన అవసరంలా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు మీ యొక్క ప్రిపరేషన్ వైపు 100% అడుగేయండి. మీకు ఎటువంటి గైడెన్స్ లేదు. సార్ నేను ఈసారి మీరేం చెప్తే అది చేస్తాను. కూర్చోమంటే కూర్చుంటాను. నిలబడమంటే నిలబడతాను. మీరేం చదవమంటే అది చదువుతాను. కానీ నేను ఈసారి ఉద్యోగం కొట్టాలి. నేను ఒక అర్జునుడిలా తయారు కావాలి. నన్ను మీరు ప్రిపేర్ చేయించండంటే రండి. లక్ష ఆన్‌లైన్ క్లాసెస్ ఉంది. ఈ ఆన్‌లైన్ క్లాసెస్ సంబంధించి యాప్ గూడా డబ్బులు నావి గాదు. నేను ఓపెన్‌గా చెప్తా ఉన్నా. సోషల్ మీడియా వేదికగా ఎవరైతే నా దగ్గర ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, గురుదక్షిణ కింద వాళ్ళే సొంత డబ్బులతోని ఒక ల్యాప్‌టాపు, మన యొక్క యాప్‌ని చేపిచ్చి ఇచ్చారంటేనే ఒకటికి 2 సార్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, మిత్రులారా నేను మళ్ళీ చెప్తాను విద్యార్థులారా, ఈ సంవత్సరం మీరు గనక ఉద్యోగాలు సాధించాలంటే మొదటగా మీరు చేయాల్సినటువంటి పనులు, ఒకటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను నమ్మొద్దండి. 2 నోటిఫికేషన్ డిలే అవుతుంది అనేటువంటి ఊహల నుంచి బయటికి రండి. 3 అప్లై చేసిన వెంటనే అపాయింట్‌మెంట్ వచ్చి పడతదిలే. నేను పోయినసారి నాకు 0.5 మార్క్స్‌లో మిస్ అయినాయి, 1 మార్క్‌లో మిస్ అయినాయని చెప్పేసి అటువంటి కలల నుంచి బయటికి రండి. ఎందుకంటే గతంలో నా దగ్గర ప్రిపేర్ అయినటువంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్‌పెక్టర్ టార్గెట్‌గా పెట్టుకొని ఆయన జాబ్ ఇడిచిపెట్టేసి వచ్చినాడు. సబ్ ఇన్స్‌పెక్టర్ రాలేదు. సరే ఎలా ప్రిపేర్ అవుతున్నాను కదా! కానిస్టేబుల్ సివిల్ అన్నా వస్తదిలే అని చెప్పేసి ప్రిపేర్ అయినాడు. అది కూడా కాలేదు. కాబట్టి గతాన్ని ఇడిచిపెట్టండి. అప్పట్లో నువ్వు ఎంతైనా అయ్యుండొచ్చు. ఆఖరి మెట్టు 0.5 మార్క్స్ వరకో, 1 మార్క్ వరకో మీరు ఎళ్ళిపోయి వచ్చిండొచ్చు. కానీ ఇక్కడ మొదలయ్యేది నువ్వు మళ్ళీ కింద నుంచి ఫస్ట్ స్టెప్ జీరో కాడ నుంచే మొదలైతావు. అప్లికేషన్ కాడ నుంచి అపాయింట్‌మెంట్ వరకు పోవడానికి చాలా దూరం నడవాల. అప్పటికి ఇప్పటికి క్వెషన్ పేపర్ చేంజెస్ చాలా జరుగుతూ ఉన్నాయి. 2012 పేపర్ ఉన్నట్టు 2016 ఉండదు. 2016 ఉన్నట్టు 2018 ఉండదు. 2018 ఉన్నట్టు 2021 ఉండదు. ఏదో మనం పాతను పట్టుకొని నేను పాతగా మ్యాచ్‌లో నేను 6 కొట్టినా ఈసారి కూడా 6 కొడతానంటే చెప్పలేం. మనమేం పెద్ది కాదు. పెద్దిలా కావాలంటే ఎక్సలెన్స్ ఉండాల. ఆ ఎక్సలెన్స్ ఎప్పుడుంటదంటే విపరీతమైనటువంటి సబ్జెక్ట్ మీద మనం అనాలిసిస్ జేసి దాన్ని అదేమంటాం మన ఆకలింపు చేసుకున్నప్పుడు ఉంటది. మాకేదో ఉంది గాబట్టి, ఆ లెక్చరర్లుగా మాకు బోధించినటువంటి అనుభవం. అంటే స్టూడెంట్‌కి పాఠం ఎలా అర్థమయ్యేటట్టు జెప్పాలా? ఎలా సిలబస్‌ని కవర్ జేయాలా? ఎలా సిలబస్‌ని కంప్లీట్ జేయాలా? ఒక క్వెషన్ అడుగుతున్నప్పుడు ఎలా అడగవచ్చు? ఇవన్నీ అనాలిసిస్ జేయడంతో పాటు, మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి బుక్సు, ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి తెలుగు అకాడమీ మరియు కొన్ని స్కూల్ బుక్స్ ద్వారా మేము పూర్తిగా దీన్ని లోతైనటువంటి పరిశీలన జేసినాం. అసలు క్వెషన్ ఎలా అడుగుతున్నారు? విద్యార్థికి చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ పేపరు విద్యార్థి నుంచి ఏం ఆశిస్తుంది అనేది మేము కనిపెట్టినాం. అందరూ గూడా క్వెషన్ పేపర్ అంటారు. ఇక్కడ క్వెషన్ పేపర్ నీ నుంచి ఏం ఆశిస్తుంది? అక్కడ బోర్డు అభ్యర్థులు వారెవరైతే ఉంటారో, వారు మీ నుంచి ఆశిస్తున్నారనేదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు గూడా చెప్తా ఉన్నా. శరీరాన్ని నమ్ముకొని మాత్రం బతకొద్దండి. అంటే దీని అర్థము నేను ఏపీఎస్‌పీని మాత్రమే టార్గెట్ చేసుకొని ప్రిపేర్ అయితాను అంటే, మీరు గూడా హ్యాపీగా ఓ మైకు, ఓ కెమెరా రెడీగా పెట్టుకోవచ్చు. తప్పేం గాదండి. ఇక్కడ మనం పోలీసు ఉద్యోగాలకి రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా, ఇక్కడ తెలివిమంతులు మాత్రమే గావాలి వాళ్ళకి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి వాళ్ళే గావాలి. కాబట్టి ముందు ప్రిలిమ్స్ 60, 70, 80 మీరు ఏ కేటగిరీ అయితే అది. అలాగే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. మనకు 3 ఈవెంట్లుంటాయి. 2 క్వాలిఫై అయ్యారంటే మనం సివిల్‌కి ఎలిజిబుల్. 3 క్వాలిఫై అంటే మిగిలిన దాంట్లకు కూడా ఎలిజిబుల్ కాబట్టి, ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము. మీకు 33% రిజర్వేషన్ ఉంది. చాలామంది ఆడపిల్లలు మంచి స్కోర్‌లు మనకు ప్రిలిమ్స్‌లో సాధించినప్పటికి కూడా ఈవెంట్స్‌లో మంచి స్కోర్‌లు రాక అంటే వాళ్ళు ఈవెంట్స్‌లో క్వాలిఫై కాలేక జాబులు మిస్ చేసుకున్న వాళ్ళున్నారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సో, ఇది విషయము. మనకి నోటిఫికేషన్ డిలే అనేది లేదు. ఏది కూడా నోటిఫికేషన్‌కి అడ్డంకి రాదు. పోస్టుల సంఖ్య, వయోపరిమితి, విద్యార్థులు
చేసేటటువంటి ప్రయత్నాలను బట్టి పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరీ భారీ స్థాయిలో పెరిగేటటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఈసారి పోటీ ఒక రేంజ్‌లో ఉంటది. కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్‌ను కొనసాగించండి. మీకు సంబంధించి మీకు వచ్చేటటువంటి మీ సందేహాల మీద మీరు అడగక ముందే రేపటి నుంచి వీడియోల రూపంలో మనం మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సో, ఇది మీ అరుణ్ సార్. డిస్క్రిప్షన్‌లో మరియు ఫస్ట్ కామెంట్‌లో మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి యాప్ లింక్ ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజుల టెస్ట్ సిరీస్‌కి సంబంధించి మేము పూర్తి వివరాలు పీడిఎఫ్‌లో సహా కొన్ని పెట్టాము. అవన్నీ ఫ్రీగా చూడండి. ఫ్రీగా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి ప్రిపేర్ కావాల్సినటువంటి సిలబస్ కూడా మేము ఆల్రెడీ కాపీ పెట్టాం. అది కూడా చూడండి. మీకు నచ్చితేనే, మీకు నమ్మకం ఉంటేనే, గతంలో మేము సాధించినటువంటి విజయాల పట్ల మీకు విశ్వాసం ఉంటేనే మా యొక్క కోర్సు పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.